వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, ఇంట్లో ఎవరైనా మరణిస్తే కార్తీక మాసంలో పూజలు చేసుకోవచ్చా? ఎవ్రీ ఇయర్ ఎట్లా ఫార్మల్ గా చేసుకుంటారో అట్లా చేసుకోవచ్చా? మరణిస్తే అంటే ఎప్పుడమ్మా? దాన్ని బట్టి అంటే కొంతమంది సంవత్సరం పాటు చేయరు పూజలు. అది విషయం నేను అడిగేది. కొంతమంది ఇప్పుడు ఇటు తెలంగాణ జిల్లాలోనేమో పెద్దల్లో కలిపేస్తే మొన్న మహాళి అమావాస్య రోజు చేసేస్తారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి? మిగతా వాళ్ళంటే ఎప్పుడు చనిపోయారు అన్నది. సంవత్సరం అంతానా ఏటి సూతకం అంటారు దాన్ని. ఏటి సూతకానిక లేకపోతే 10 రోజుల ముందా, కార్తీక మాసంలో చనిపోయారా, ఇవి లెక్కలు. దీన్ని బట్టి ఉంటాయి తేడా. కార్తీక మాసంలో చనిపోతే ఒకవేళ చనిపోతే ఇప్పుడు ముందర అది చెప్దాం. ముందు ఏటి సూతకం అన్నది ఎవరికి వర్తిస్తుంది? ఎవరైతే ఇది చేస్తారో, కర్మ చేస్తారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఓకే, కర్మ చేసే వాళ్ళకే వర్తిస్తుంది. ఒక్క మనిషికి, ఫ్యామిలీ కాకుండా అతనికి, అతని భార్యకి. ఓకే. ఒకవేళ అన్నదమ్ములు 4 ఉన్నారనుకో, అన్నగారే చేస్తారు, తమ్ముళ్ళు పక్కన ఉంటారు, కానీ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఓకే. కర్మ చేసే అధికారం ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది ఆ ఒక్క సంవత్సరం. కాకపోతే మామూలు పూజలేమీ మానక్కర్లా. నిత్యం చేసే పూజ ఏదైతే ఉందో అది మానకూడదు. ఎందుకంటే అన్నం తినడం మానేమా, ఆఫ్టర్ 11 days అది మామూలు పూజలు చేసి ఆత్మారాముణ్ణి తృప్తిపరిచినప్పుడు ఎదుటిన్న రాముణ్ణి కూడా తృప్తిపరచాలి. మరి అదే 12వ రోజున ఉదకదానమనో ఏదో చేస్తారు కదా, అభిషేకాలు అవి చేసి ఆ పురోహితుడే దేవుళ్ళని కూడా శుభ్రం చేసి పులికాపు చేసి ఇవాటి నుంచి పూజ చేసుకోండి అని చెప్పి వెళ్ళిన తర్వాత నిత్య పూజలు ఎట్లా మానతారమ్మా? మరి అదే మానేయడానికి అది ఒక వంకగా పెట్టుకుంటే మనం చెప్పగలిగింది ఏం లేదు. ఏం లేకుండా సింపుల్గా చెప్పచ్చు కదా, నేను చెయ్యను అనండి, అయిపోయింది. దానికి మా పెద్దవాళ్ళు పోయారు నేను చెయ్యను అని చెప్పి దానికి ఒక వాళ్ళ కవరింగ్ వేయడం దేనికి? అంచేత వాళ్ళకి మాత్రమే పరిమితం. ఓకే. సపోజ్ ఒక స్త్రీకి భర్త పోయాడు అనుకోండి, ఆవిడ చెయ్యొచ్చు. ఎందుకంటే ఆవిడ కాదు కదా కర్మ చేసింది, ఆవిడకేం ఏడు సూతకం ఉండదు. కాకపోతే అసలు ఆవిడ ఏళ్ల తరబడి బయటికి రాదు, అది వేరే మాట. భర్త అంటే ఇష్టం ఉంటే మాత్రం ఏళ్ల తరబడి బయటికి రాదు, ఇష్టపడదు, ఏం చేయడానికి కుతూహలం ఉండదు జనరల్గా. లెక్క చెప్తున్నాను, అది లెక్క కోసం చెప్పా. తర్వాత మీరు అన్నట్టు కార్తీక మాసంలో పోయాడు అనుకోండి, పోతే ఎట్లా పనికొస్తున్నామో మైల లేదు, 12 రోజులు పనికిరాదు. కానీ మన ఇంటి పేరు ఉన్న వాళ్ళు ఎవరో పోయారు, అప్పుడు 10 రోజులు మనకు మైలు ఉంటుంది, 11వ రోజున మైలు అయిపోతుంది, 12వ రోజున వాళ్ళు మొత్తం అంతా కూడా సపిండీకరణం అవన్నీ చేస్తారు. అవన్నీ చేసేసిన తర్వాత మనం కానీ కర్మ చేసినటువంటి వాళ్ళల్లో లేకపోతే మనం చేసుకోవచ్చు. ఓకే. ఈ కార్తీక మాసం పూజలు అంటే ప్రత్యేకంగా ఏం చేస్తారో దాన్ని బట్టి ఉంటాయి. కొంతమంది ఓన్లీ స్నానాలు చేస్తారు, అంతకన్నా ఉండదు వాళ్ళకి. కార్తీక స్నానం అని తెల్లవారుజామున చేస్తారు. కొంతమంది దానాలు చేస్తారు, కొంతమంది గుళ్ళకి వెళ్ళి పూజలు చేస్తారు, ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తారు, విష్ణు సహస్రనామ పారాయణాలు చేస్తారు. ఇట్లాంటి వాటిల్లో ఏదైతే వీళ్ళు కర్తవ్యం ఉన్న వాళ్ళంటే కర్మ చేసినటువంటి వాళ్ళు కారో వాళ్ళు మైల అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఓకే. మైలంతకాలం ఇంటి పేరు అదే ఉంటే మైల పడతాం కదా, అది మాత్రం పనికిరాదు. మిగిలింది చేసుకోవచ్చు, ఆ తర్వాత చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో ఉన్న దేవుళ్ళని శుభ్రం చేసుకున్నాక అంతే. అంతేగాని ఇంకా వేరే ఏం లేదమ్మా. రైట్. వాట్ అబౌట్ గర్భిణీ స్త్రీలమ్మా? ఇప్పుడు ఫస్ట్ మంత్ నుంచి 9th month వరకు ఉన్న గర్భిణీ స్త్రీలు కార్తీక మాసం నియమాలు పాటించవచ్చా? అసలు కార్తీక మాసం నియమాలు ఏం పాటిస్తారన్న దాన్ని బట్టి ఉంది. అది ఏం పాటిస్తారో అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఒకళ్ళు ఇందాక చెప్పినట్టే స్నానమే చేస్తారు కొంతమంది, అంతే. చేసి వచ్చి దండం పెట్టేసుకుని దేవుడికి అయిపోతుంది వాళ్ళకి. అందులో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అభిషేకాలు అవన్నీ చేస్తూ ఉంటారు, పూజలు ఇత్యాదులన్నీ. ఇంట్లో మిగిలినటువంటి వాళ్ళు అవన్నీ చేయాల్సిన పని లేదు కదా, వాళ్ళు వచ్చి దండం పెట్టుకుంటే చాలు కదా. గర్భిణీ స్త్రీ కూడా స్నానం చేసి వచ్చి దండం పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ కానీ ఇంట్లో అందరూ కలిసి నమ్మకం చమకం చదివే అలవాటు ఉంటే ఈ అమ్మాయి 6 నెలలు దాటాక చదవకుండా ఉండడం మంచిది. ఏం లేదు, అది చదువుతున్నప్పుడు శక్తి ఎక్కువ వస్తుంది కనుక లోపల ఉన్నటువంటి శిశువు మీద దాని ప్రభావం పడుతుందని, అంతే. అంతకన్నా ఇంకేం లేదు. ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ వచ్చి ఆ బిడ్డకి ఏదన్నా హాని కలగచ్చు అని తప్ప వేరే కారణం కాదు. 7వ నెల నుంచి పురుడుతో సమానం గనక పనికిరావు. 7వ నెల నుంచి అప్పటి వరకు
శరీరానికి శ్రమ లేనప్పుడు, ఇబ్బంది కలగనప్పుడు ఏమీ పర్వాలేదు. ఓకే. 7వ నెల వరకు పర్వాలా. శరీర శ్రమ చూసుకోండి. తప్పనిసరిగా చెయ్యాలి, మా ఇంట్లో సంప్రదాయం ఇది, కోడలు కూడా ఉపవాసం ఉండాలి అనడం తప్పు. ఇక ఉపవాసాధికాలన్నారా, గర్భిణీ స్త్రీలు, రోగులు, వృద్ధులు, పసిపిల్లలు, శారీరక శ్రమ అధికంగా చేసేటటువంటి వాళ్ళు, రోగం నుంచి కోలుకుంటూ ఉన్నవాళ్ళు ఉపవాసాలు చెయ్యవద్దు అని మనకు శాస్త్రం చెప్పింది. బాలింతలు మళ్ళీ మర్చిపోయాను. అంటే పిల్లలకి పాలిచ్చేటటువంటి బాలింతలు, అందరూ ఇవ్వరు అనుకోండి, ఇచ్చేవాళ్ళమాట. పిల్లలకి పాలిచ్చేవాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఆ పట్టిక ఇచ్చి, వీళ్ళతో పాటుగా వృద్ధులు, పిల్లలు, చదువుకునేవాళ్ళు, శారీరక శ్రమ చేసేవాళ్ళు, ఇప్పుడే దీర్ఘవ్యాధి వచ్చి తగ్గి కోలుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఉపవాసాలు చెయ్యొద్దని ఉంది. ఉపవాసాలు కూడా రకరకాలు ఉన్నాయి కదా. అనుకూలమైంది చెయ్యండి. ఒక పూట అన్నం తింటాను, రెండో పూట అన్నం తినను అనుకుంటే తప్పేం లేదు. కానీ అన్నానికి బదులుగా పలహారం ఏదైనా చెయ్యొచ్చు. పలహారం కూడా చెయ్యను అనుకుంటే హాయిగా కడుపు నిండా పళ్ళు తినండి. నిండా, ఎంత గట్టిగా చెప్పాను మీరు అర్థం చేసుకోండి, అంత బాగా తినండి. గర్భిణీ స్త్రీలు మాత్రం అసలు ఖాళీ కడుపుతో ఉండటం కానీ, ఆకలి ఎక్కువ ఆకలి అయిన తర్వాత కూడా అవి ఎదురు చూడడం కానీ చేయకూడదు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమైన శిశువుకి బాధ కలిగిస్తే మీరు ఉపవాసాలు చేసినందువల్ల ఫలితమే ఉండదు. ఇంకా తర్వాత చేసేవి దానాలు ఉన్నాయి. దానాలు యథేచ్ఛగా చేసుకోవచ్చు. దీపం చక్కగా పెట్టుకోవచ్చు. కార్తీక స్నానాలు, నది స్నానాలు అవి చెప్పాను కదా, వీలును బట్టి చేయకూడదన్న నియమాలు 6 నెలల దాకా చెయ్యొచ్చు. కానీ నదులకు వెళ్ళి ఇబ్బంది పడి ఆ లోపల శిశువుకి ఇబ్బంది కలిగించి జలుబు చేస్తోంది అనుకోండి, తుమ్ములు వస్తాయి. తుమ్ములు వచ్చాయంటే లోపల ఎంత బాధగా ఉంటుందో ప్రతి ఆడదానికి తెలుసు, మాతృత్వం అనుభవించినటువంటి వాళ్ళకి. కనుక ఇటువంటివి ఏం రాకుండా ఉన్న వరకు చెయ్యండి. ఏమాత్రం ఇబ్బంది కలిగినా చెయ్యవద్దు. అసలు చేయకూడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ప్రత్యేకంగా మనం చెప్పుకునే వాళ్ళు? ఇప్పుడు సూతకం అది మాట్లాడుకున్నాం కదమ్మా, అసలు కార్తీక సూతకంలో చేయకూడదమ్మా. అంటే స్నానం చేస్తే చెయ్యొచ్చు అలవాటు చొప్పున, కానీ మిగిలినటువంటి పూజలు అవి చేయకూడదు కదా, దీపాలు పెట్టకూడదు కదా. మౌనంగా కూర్చుని స్నానం చేసి వచ్చి కూర్చుని మౌనంగా రామనామమో నమశివాయో చేసుకుంటే అది కూడా పెదిమ దాటకుండా చేసుకోవచ్చు. కానీ బాహ్యంగా శరీరంతో చేసే పనులేవి చేయకూడదు. దాంతో కదా సంబంధం మనకి. అది మనసుతో చేసేవి చేసుకోవచ్చు. లక్ష్మీ పూజ కూడా చేసుకోవచ్చా? ఎట్లా? మానసికంగా చేయగలరా? చెయ్యొద్దు. మానసికంగా చేసేయండి. శారీరకంగా చేయాలంటే మాత్రం మహిళలో కుదరదు. చెయ్యకూడదు. దానికి అనుకూలమైన నియమాలు ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయమ్మా? దేనికి? ఎందుకు చేయకూడదు? ఎందుకు చెయ్యకూడదు అంటేనమ్మా, ఒక చనిపోయినటువంటి వ్యక్తికి మనకి ఉన్న సంబంధం భౌతికమైంది, అంతే కదా, జెనెటిక్. ఎగ్జాక్ట్లీ. కనుక ఈ జీన్స్ అన్నిటికీ సంబంధం ఉంటుంది. సో సైన్స్ గా కూడా కొంచెం ఆలోచించాలి. జీన్స్ కు సంబంధం లేదు అని అనండి, సైన్స్ వాళ్ళని ఎవరినన్నా మరి అది ప్రూవెన్. కనుక అక్కడికి ఇక్కడికి ఉంటుంది. చూడండి, అందరికీ మోట మనుషులను తయారైపోయాము, మనస్సులో సున్నితత్వాన్ని కోల్పోయాము. అందువల్ల కానీ సున్నితత్వం గనక ఉన్నట్టయితే, ఆ నాజూకుతన మొదట్లో ఉండేటటువంటి స్వచ్ఛత ఉన్నట్టయితే, ఈ దీన్ని మన వాళ్ళు జీన్స్ ఈ పదాలు వాడకుండా రక్త సంబంధం అంటారు. ఈ రక్త సంబంధం ఉన్న వాళ్ళల్లో ఎవరికి ఏదన్నా కష్టం కలిగితే ఇంకొకటికి తెలుస్తూనే ఉంటుంది కదా. అందరికీ తెలియకపోయినా కనీసం తల్లి పిల్లలకి తెలుస్తోంది కదా. అమెరికాలో ఎక్కడో ఉన్నటువంటి కొడుకుకి జలుబు చేస్తుందంటే ఇక్కడ తల్లి ఫీల్ అవుతూ ఉంటుంది, ఆ జలుబునవునా కదా, నా కొడుకు జలుబు చేస్తుందేమో అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే అక్కడెక్కడో ఉన్నటువంటి పిల్లలకి మందులు అందుబాటులో లేకపోతే వీళ్ళు వేసుకుంటే వాళ్ళకి తగ్గిన సందర్భాలు కోకొల్లలుగా చూశాను. మరే నిజంగానా? నేను చూశాను. నేను చూసా గనక చెప్తున్నా. ఉన్నారు ఇంకా ఉన్నారు. అంతెందుకమ్మా, పిల్లకి దెబ్బ తగిలితే తల్లి కళ్ళల్లో నీళ్లు రావా? ఇది ఓకే. అదే మరి ఓకే. ఇక్కడ ఎలా వచ్చాయమ్మా? ఈ అమ్మ దెబ్బ తగలేదు కదా, ఎలా వచ్చాయి నీళ్లు? అక్కడ పిల్ల తలుపు సందని వేలు పడితే నే చెయ్యి ఇట్లా ఎందుకంటాను? కాలనొచ్చుగా, చెయ్యి ఎందుకంటాను? ఈ సంబంధాలు ఉన్నాయి. లేవు అనడం అన్నది
మాకు తెలియదు అని చెప్పడం కరెక్ట్, అస్సలు లేవనకూడదు. ఇంకా నేను అది తెలుసుకోలేకపోయాను, కొన్నాళ్ళు ఆగాక తెలుసుకుంటానేమో, చూద్దాం. నా అనుభవంలోకి రాలా, అంతే. అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మా. నమస్కారం. నమస్తే అమ్మా.